మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలో ఈ నెల 25న హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించి చట్ట పరిధిలో చర్యలు చేపడతామన్న హామీకి విరుద్ధంగా చీకటి మాటున రాత్రంతా కూల్చివేతలు చేపట్టి దాన్ని ఓ విజయంగా మీడియాలో ప్రచారం చేసుకోవడంపై మండిపడింది. ఇలాంటి పెత్తందారి పోకడలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఉల్లంఘనలను నిరంతరం కొనసాగించలేరని, వాటిని ఆపాల్సిందేనని స్పష్టం చేసింది. ఉల్లంఘనలను నియంత్రిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఈ కోర్టుకు ఉందని స్పష్టం చేసింది. కూకట్పల్లిలోని 1009, 1006 సర్వే నెంబర్లలోని 13.17 ఎకరాల స్థలం 25న కూల్చివేతలు చేపట్టడానికి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు కలెక్టర్, తహసీల్దార్కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ స్థలంలో జోక్యం చేసుకోరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ నెల 25న హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్ సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు.